లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుబడుతున్నాయి. మార్చి 1 నుంచి నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో 4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఇక ఇందులో ఏకంగా 2,069 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని, ఇది మొత్తంలో 45% అని ఈసీ తెలిపింది. ఇక 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టుబడింది చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. గత నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో భాగంగా రోజుకు సగటున 100 కోట్ల విలువైన వాటిని స్వాధీనం చేసుకోనున్నామని ఈసీ తెలిపింది. ఇక మొత్తం సీజ్ చేసిన 4,650 కోట్ల విలువైన వాటిలో నగదు 395 కోట్లు, అలాగే మద్యం వాటా 489 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరి అలాగే ఫిబ్రవరిలో సీజ్ చేసిన మొత్తంలో 75% మాదక ద్రవ్యాలే ఉన్నాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో రాజకీయ నేతలకు సహకరిస్తున్న 106 మంది ప్రభుత్వ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఈసీ ఈ సందర్భంగా పేర్కొంది. తమిళనాడులో 1,425 కిలోల బంగారం కడ్డీలను కూడా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. 2 రోజుల క్రితం శ్రీ పెరంబదూర్ నియోజకవర్గంలో వండలూరుకు సమీపంలో ఓ వ్యాన్ను అడ్డుకుని తనిఖీలు జరపగా భారీ మొత్తంలో బంగారం కడ్డీలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారుగా 900 కోట్లకు పైగా ఉంటుందని, 400 కిలోల బంగారానికి మాత్రమే రసీదులు అలాగే కస్టమ్స్ పత్రాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. 1,025 కిలోల బంగారానికి లెక్కాపత్రం లేదని, దీనిపైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.